పాలెం గ్రామంలో మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో బృహత్తరంగా చేపట్టినటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్పారో ఆ మాటలు నిజమయ్యాయి. ఈ రోజున పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పెన్షన్లు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలోనే 1వ తారీఖున 4,000 రూపాయలు పెన్షన్లు పెంచడంతో పాటు జరిగిపోయిన 3 నెలలు కూడా ఆ పెంపుదల వర్తింపజేస్తానని చెప్పడం, జరిగిన 3 నెలలకి 3,000 రూపాయలు, కొత్త పెన్షన్ 4,000 రూపాయలు, 7,000 రూపాయలు కూడా ఈ రోజున అందిస్తున్నందుకు ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల పైబడి పేద ప్రజలకి 4,400 కోట్ల రూపాయలు అందివ్వడం జరుగుతూ ఉంది. ఈనాడు కేవలం ఒక ఆత్రేయపురం మండలంలోనే మనం చూసుకుంటే దగ్గర 10,000 మందికి 6,40,56,000 రూపాయలు ఈనాడు ఒక ఆత్రేయపురం మండల పరిధిలోనే 10,000 మందికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా పెద్ద ఎత్తున ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎంతో బాధ్యతాయుతంగా పేద ప్రజలకి అధికారులు మరి ఎన్డీఏ కూటమి నేతలు దగ్గరుండి అందిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు రకరకాలుగా చెప్పారు, పెన్షన్లు పెంచుదామంటున్నారు, అది నిజం కాదు, చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మాటలు నమ్మొద్దు, మీకు అందవు అని చెప్పారు. పెన్షన్లు ఇంటింటికి రావు, అది వైసీపీ ప్రభుత్వం ఉంటేనే వస్తుంది, వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తున్నారు, మీకు ఇంటింటికి పెన్షన్లు అందమని కూడా ప్రజల్ని రచ్చగొట్టారు. కానీ ఈనాడు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే నెల తిరగకుండానే పెంచిన పెంపుదలతో పాటు ప్రతి ఒక్కరికి ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్లు అందిస్తూ పేద ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించిందనేది సగర్వంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక పెన్షన్ల పంపిణీ కాదు, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తానని ఎన్డీఏ కూటమి చెప్పిందో అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకి టీచర్ ఉద్యోగాలు 16,400 చిల్లర ఉద్యోగాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. స్కిల్ గణన జరుగుతూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దశల వారీగా ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందో అవన్నీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్డీఏ తరపున అన్ని కార్యక్రమాలు చేపడతారని కూడా సంతోషంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అధికారులకి, ఎన్డీఏ కూటమి మా కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఇచ్చిన హామీ పెన్షన్స్ సామాన్యుడికి బతకడానికి కష్టంగా ఉంది, ముసలివారికి అలాగే వికలాంగులకి వారికి పెన్షన్స్ పెంచుదాం, అధికారానికి వచ్చిన వెంటనే జూలై 1వ తారీఖు నుంచి మేము పెన్షన్ పెంచిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా వృద్ధాప్య పెన్షను ఏప్రిల్ 1 నుంచే 4,000 చేస్తాం, గతంలో 3,000 ఉంది, 4,000 చేస్తామని వాళ్ళు ప్రకటించి దానికి తగ్గట్టుగానే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు జూలై 1వ తారీఖు నుంచి 7,000 రూపాయలు అంటే ఏప్రిల్లో, మే, జూన్ 1,000 చొప్పున పెంచిన పెన్షను, అలాగే ఈ నెల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ప్రతి ఇంటింటికి మళ్ళీ ఇంటికి కూడా రాదని చెప్పి వైసీపీ వారు తప్పుడు ప్రచారం చేసిన ఆ ప్రచారాన్ని కూడా ఖండిస్తూ ఈరోజు ప్రతి ఇంటికి కూడా 7,000 రూపాయలు అందించడం జరిగింది. వారు హామీని నిలబెట్టుకున్నందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం.